శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తేదీ ఆగస్ట్ నెల 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానం యోగిస్తోంది రాహు గారి చేత. అలాగే చతుర్థం యోగిస్తోంది బుధుని వల్ల, షష్టం యోగిస్తోంది కుజుని చేత. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదా అని అనుకోవచ్చు. రాహు గారి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బుధ అదిచ్చి యోగం వల్ల కానీ, బుధుడి వల్ల కానీ, మాతృవర్గ రీత్యా, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా చాలా బాగుంది. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తిగా ఉంది. మిగతా విషయాలలో మటుకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మీద నిందలు వచ్చేటటువంటి అవకాశము, నిరాధారమైనటువంటి ఆరోపణలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవి నేను కాదు, నా మీద ఇలాంటివి రాకూడదు అని మీరు వీటిని వ్యతిరేకించి మళ్ళీ మీరేమిటో నిరూపించడానికి కొంత సమయం పడుతుంది. అయితే అతిగా ఆవేశానికి పోవద్దు. కోర్టు వ్యవహారాలు కానీ, ఇంకా వేరే ఏదైనా పోలీస్ స్టేషన్లలో వెళ్ళి ఎవరికైనా సాక్ష్యాలు చెప్దాము, సహాయం చేద్దాం అనుకునే విషయాలు కానీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు 4 బాగున్నాయి కదా అని చెప్పి తొందర పడిపోయి మనకు అన్నీ బాగున్నాయిలే అనుకుని ఏ పరిస్థితులనైనా మనము ఎలా అయినా మాట్లాడేద్దాము అనుకోవద్దు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి అంటే ముందర ఓర్పు అవసరం, ఆ తర్వాత చాకచక్యం అవసరం. ఎవరికి ఎలా జవాబు చెప్పాలో అలాంటివి చెప్పవలసి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. జాగ్రత్తల విషయంలో మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండండి. అలాగే మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. మాతృవర్గ రీత్యా బాగుంది కదా, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది కదా, ఉద్యోగ రీత్యా బాగుంది కదా, ఇట్లా బాగుంది కదా అనుకుంటూ ఎక్కువ మాట్లాడకుండా ఉండండి. ఇది మీ యొక్క మనుగడకి, అభివృద్ధికి బాగా దారితీసి చాలా చాలా ప్రశాంత జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, శని కుజ స్తోత్రాలు, గురు స్తోత్రాలు మరింతగా పఠించడం ద్వారా, యోగా చేయడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, తృతీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. శని చంద్రులు బాగున్నారు, గురు శుక్రులు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు. అసలు 6 గ్రహాలు యోగించడం అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. ఎవరికైనా ఇప్పటి వరకు గనక జీవితాశయాన్ని మేము ఏం అనుకోలేదండి, మేము ఎప్పటి నుంచో కలగంటున్నామండి, ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఏదైనా ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఇలాంటివి ఇప్పటి వరకు మీరు అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి. ఖచ్చితంగా మీకు మీ కల నెరవేరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందాలు కలుగుతాయి, అలాగే ఆత్మసంతృప్తి కలుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, 10 మందిలో శభాష్ అనిపించుకుంటారు. అన్ని విధాల జీవితం సంతృప్తికరంగా ఉంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి కాలం. ఇక్కడ చూడండి, గురు శుక్రులు రాశిలో ఉన్నారు, ద్వితీయంలో బుధుడు ఉన్నారు, బుధాదిత్య యోగం ఉంది, తృతీయంలో కేతు ఉన్నారు, దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇంకా మీకు ఏం కావాలి? ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతూ ఉంటే మీకు అనేక విధాల లాభాలు వస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతోంది, వివాహం జరిగిన వారికి చక్కటి ఆత్మీయత అనురాగాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ప్రారంభిస్తారు, పెట్టుబడులు పెడతారు, రుణభారాలు తగ్గుతున్నాయి. మాతృవర్గ రీత్యా కించిత్ జాగ్రత్తగా ఉండండి. సంతానం పట్ల చాలా చాలా తృప్తి కలిగి ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా తృప్తి కలిగి ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అనేక విధాల జీవితం సంతృప్తిగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. వీలైతే సద్గురువుల సేవ చేయండి, ఆశ్రమాలకి, ఆలయాలకి సేవ చేయండి, మరింతగా శోభిస్తుంది మీ జీవితం. శుభం.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎన్ని విధాలుగా బాగుండాలి అనుకున్నా అవన్నీ కూడా మీకు ఇంకా ఒక 2 నెలల కాలం, సుమారుగా 55 రోజులు ఆ కాలం నుంచి చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలని మీరు దాటుకోవడంలో చాలా శ్రమ పడవలసి వస్తుంది. కుజుడు బాగున్నారు కదా అనుకుంటే శనిగారి దృష్టి ఉంది. అలాగే రవి బుధులు రాశిలోనే ఉండి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకునేటట్టుగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ స్ట్రాంగ్ నిర్ణయాలు ఎలా విధంగా తీసుకోవాలి, ఇప్పుడు ఓర్పు కలిగి ఉండాలి అనే విధంగా తీసుకోవాలి తప్ప, మనం ఈ పని చెయ్యాలి, ఈ రకంగా మన కార్యాచరణ ఉండాలి, ఈ రకంగా మన క్రమశిక్షణ ఉండాలి, ఈ రకంగా మనం ఒక అభివృద్ధి మార్గంలో వెళ్ళాలి అని మీరు సంకల్పించినంత మాత్రాన అవి జరిగేటటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఎంతసేపు ఉన్న ధనము ఖర్చు విషయమే కనిపిస్తుంది. శుభకార్యాల పట్ల ధనము ఖర్చు, అలాగే గృహ నిర్మాణానికి లేదా నిర్మాణమైన గృహాలకి మరమ్మతులకి ఇలాంటి విధంగా కనిపిస్తూ ఉన్నాయి తప్ప అధికంగా ధనము వస్తుంది మీ చేతికి అని చెప్పడానికి రావట్ల. కొద్ది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి, క్రమశిక్షణతో కూడి ఉండాలి, దైవారాధన చేయాలి. వీలైతే నవగ్రహాల యొక్క ధాన్యాలు దానం చేయండి, మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా చాలా బాగున్నారు. అయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అన్ని విషయాల్లోనూ అంటే, గురుబలం బాగుంది, ఆదాయం బాగుంటుంది, ఆదాయం పెరగడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఊహించని విధంగా ఆదాయం వస్తుంది, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు ఇవన్నీ ఉంటాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే సంతానం కాస్త సంతృప్తిగా ఉంటుంది, సంతానం పట్ల కాస్త సంతృప్తి అనిపిస్తూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలని బట్టి అన్యోన్యత కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా కృషి చేయాలి, అప్పుడు కానీ కుదరవు. మరి మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవలసిందే. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిత్వం విషయంలో, వ్యక్తిగత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండాలి. ప్లస్ మనశ్శాంతి తగ్గే విధంగా కూడా ఉంది, మానసిక వేదన కలిగేటట్టుగా ఉంది. అలాగే పిత్రార్జితాలు ఇప్పుడే వస్తాయి అని నమ్మకం పెట్టుకోవద్దండి. అవి ఎటువంటి లిటిగేషను లేకుండా మీ చేతికి రావాలి అంటే కొంచెం టైం పట్టేటట్టే ఉంది. అలాగే అనుకూలమైనటువంటి గురు శుక్ర సంచారం బాగున్నప్పటికీ మిగతా అన్ని విషయాలలో వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా కాకుండా అనుకున్న విధంగా శుభం జరుగుతూ వెళ్ళాలి అంటే యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయండి. చెప్పదగ్గ సూచన. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు, సప్తమ శని వీరిద్దరూ కూడా అధికమైనటువంటి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అంటే ఆ ఇబ్బందిని మామూలు ఇబ్బంది కాదు, అధికంగా పెడుతున్నారు అనమాట. శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు, ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. అలాగే ఆదాయ రీత్యా ఊహించని విధంగా ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో యోగిస్తోంది. మీకు నిజానికి 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ చాలా పదునైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యతిరేకత, కోర్టు కేసులు, మానసిక శాంతి లేకుండా చేస్తోంది. ఇది కేంద్రాలు అయింది కాబట్టి ఇంకా కొంచెం పర్వాలా. ఇవే కోణాల్లో ఉన్నట్టయితే ఇంకా మిమ్మల్ని నలిపేస్తాయి. ఇక్కడ మీకు కొంత అదృష్టవంతమైన కాలం అని చెప్పాలి. వాయిదా వేసుకోండి. ఇప్పుడు అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి వాయిదా వేసుకోండి. నష్టం ఏదైనా ఉందా అనేది కొంచెం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే నష్టం రాదు. మీరు వాయిదా వేసుకున్నందువల్ల కొంత కాలయాపన జరుగుతుంది. ఇది మీకు మనశ్శాంతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా నష్టం రాదు కాబట్టి
ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. యోగా చెయ్యండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. నవధాన్యాల యొక్క దానం చెయ్యండి, ప్రశాంతత కలిగి ఉంటారు. అలాగే శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలము మీ వెనకే ఉంది. షష్ఠ స్థానంలో శని చంద్రులు యోగిస్తున్నారు. నవమ స్థానంలో గురు శుక్రులు యోగిస్తున్నారు. దశమ స్థానంలో రవి బుధులు యోగిస్తున్నారు. ఏకాదశంలో కేతువు యోగిస్తున్నారు. 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే మీరు ఊహించని విధంగా అభివృద్ధి పదంలో ఉన్నారు అని అర్థం. అభివృద్ధి పదంలో ఉన్నారు, దైవ కార్యాలు చేస్తున్నారు, దైవ సేవ చేస్తున్నారు, దైవం పట్ల అనేక రకాలుగా ధనము కాలము వెచ్చిస్తున్నారు. పిత్రార్జితాలు బాగున్నాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన తీరు చాలా అద్భుతంగా ఇనుమడిస్తూ ఉంటుంది. వ్యక్తిత్వం చాలా చాలా దృఢంగా మంచిగా శుభకరంగా తయారవుతుంది. అనేక విధాల మీకు సహాయ సహకారాలు దొరుకుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మాటలు జరుగుతూ ఉంటాయి, కుదురుతుంది కూడా. అలాగే జీవితాశయం నెరవేరుతుంది. పెట్టుబడులు పెడతారు, వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు ఈ పని అవ్వలేదు అనుకోవడానికి లేకుండా మీరు సంకల్పించిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే వీటన్నిటితో పాటు కొంచెం మానసిక వేదన కూడా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంది. ధనము కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా కోర్టు కేసుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఈ శని కుజుల పరస్పర దృష్టి ఉన్నంత కాలము ఈ జాగ్రత్తలు చాలా చాలా తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేదానికన్నా పరిహారాలు ఎలా చేసుకోవాలి అని చెప్పేదే చాలా ముఖ్యం. ఇక్కడ ఎప్పుడైతే పరిహారాలు చేసుకుంటున్నారో చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. ఎలా? అన్ని రకాలైనటువంటి దానాలు ఇవ్వండి. నవధాన్యాల యొక్క దానం వీలైనంత వరకు పేదవారికి ఇవ్వండి. వాళ్ళకి ఏది అవసరమో ఆ సేవ చెయ్యండి, ఆ దానం ఇవ్వండి. వస్త్రదానము, వస్తువులు దానము, ఆహారం దానము, అలాగే అన్నదానము, ఈ విధంగా చేయడం వల్ల, పెద్దలకి సేవ చేయడం వల్ల, గురువులకి సేవ చేయడం వల్ల, ఆశ్రమానికి సేవ చేయడం వల్ల, ఇలా మీరు ఏది కుదిరితే అది చెయ్యండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి మీ సొంతం. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి కాలం. ఏ విధంగా అనే ఆలోచన చెయ్యొచ్చు. తృతీయం యోగిస్తోంది రాహు గారి చేత, సప్తమం యోగిస్తోంది గురువు గారి వల్ల. ఈ 2 రాసుల యొక్క గ్రహ సంచార విశేషాలు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. భర్త లేదా భార్య అండాదండలు లభిస్తున్నాయి. అంటే భార్య గారి వల్ల భర్తకి చాలా బాగుంటుంది, భర్త గారి వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు చాలా అద్భుతమైనటువంటి అన్యోన్యత కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలన్నీ ప్రారంభమవుతాయి. అలాగే వివాహం అయిన వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక మాట ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఇది కూడా మరీ చెప్పవలసినటువంటి సూచనగా భావించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే మీకంతా మంచి జరుగుతుంది. రాశిని చూస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క ప్రత్యక్ష దృష్టి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, చక్కటి ఆశీర్వచనాలు ఇస్తోంది. జీవితంలో అన్ని విధాలుగా పైకి వచ్చే విధంగా మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని చంద్రుల యొక్క కలయిక కొద్దిగా మానసికమైన వేదన ఇస్తూ ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. మిగతా గ్రహస్థితుల అనుకూలత లేదు, అననుకూలత ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారం చాలా గొప్పగా ఉంటుంది. తృతీయం యోగిస్తోంది కదా అని మటుకు అనుకోకండి. ఎలా అయితే మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉన్నాయో తృతీయంలో కూడా గ్రహాలు బాగున్నప్పటికీ కొంత వ్యతిరేకత ఉంది. కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత, శని చంద్రుల కలయిక కారణం చేత మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంది, దుఃఖం ఉండడానికి అవకాశం ఉంది.
కోర్టు కేసులు అలాంటివన్నీ కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఎంత తాపత్రయపడుతున్నారో అవి ఇంకా ఆలస్యం అవుతున్నాయి. అలాగే రుణాలు పెరిగేటటువంటి అవకాశము, వివాహాది శుభకార్యాలు ఇంకా కుదిరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. వ్యాపార వర్గాల రీత్యా కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ అలాగే ఉంది, ఉద్యోగ జీవితంలోనే అలాగే ఉంది, రుణాల విషయంలోనూ అలాగే ఉంది. అన్ని విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ, కుటుంబంలో ఐకమత్యం కోసం కాస్త ప్రయత్నం చెయ్యండి, మీకు మనశ్శాంతి దొరుకుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి, శివారాధన చెయ్యండి. చెప్పదగ్గ సూచన. శుభం. కుంభరాశి వారికి గురు శుక్రుల యొక్క కలయిక చాలా బాగుంది. పంచమ స్థానంలో మంచి యోగ ఫలితాలు ఇస్తున్నాయి. షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, యోగ ఫలితాలు ఇస్తున్నాయి. మిగతా విషయాలలో మీరు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు కుదరడంలో జాగ్రత్తగా ఉండాలి, అంత తొందరగా కుదరబోవట్లేదు. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా అన్యోన్యత దెబ్బతినే విధంగా ఉన్నది, మౌనంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ ఇబ్బందికరంగా ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా అలాగే ఉంది. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గురుబలం చాలా బాగుంది కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ధనయోగాలు, కీర్తి ప్రతిష్టలు, సంతానం పట్ల సంతృప్తిగా ఉండడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, ఇవన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి కాబట్టి యోగా చెయ్యండి. వీలైనంత వరకు ఇష్టదేవతారాధన చెయ్యండి, శివారాధన చెయ్యండి. చాలా వరకు అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ ఫలితాలలోకి దారితీస్తాయి. అదే గురువు గారి యొక్క గొప్పతనం. అంటే గురువు ఇచ్చేస్తారు కదండి, గురువు గొప్పతనం కదా, మరి ఇచ్చేస్తారు కదా అని అనుకోవచ్చు, మీరు ఇవ్వాలి కదా అని కూడా అనుకోవచ్చు. మనము కూడా గురు సేవ చేస్తూ భగవంతుని పట్ల భక్తి భావంతో ఉంటే మన యొక్క ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశిలో శనిగారి యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత కానీ, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచార విశేషం చేత కానీ, షష్ఠ స్థానంలోని కేతువు సంచార స్థితి విశేషం చేత కానీ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయనే చెప్పాలి. కానీ ఏలినాటి శని జరుగుతూ ఉన్నందున, గురుబలం లేకపోతూ ఉన్నందున, సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉంటూ ఉన్నందున, రాశిలో శనిగారు వ్యయస్థానంలో రాహువు ఉంటూ ఉన్నందున కొంచెం పదునైనటువంటి ఫలితాలు వ్యతిరేకంగా బలంగా కనిపిస్తున్నాయి. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మంచి జరిగేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంతృప్తిగా ఉండవు. ఇక్కడ చెప్పవలసిన పరిస్థితి ఏమిటి అంటే, మంచి జరుగుతుంది. దేనివల్ల? మీకు శుక్రాచార్యుల వల్ల కానీ, చంద్రుడి వల్ల కానీ, కేతువు వల్ల కానీ మంచి జరుగుతుంది. కానీ ఆ మంచిని మీరు ఆస్వాదించలేకపోతారు. దుష్ట ప్రభావమే గుర్తొస్తూ ఉంటుంది మీకు. మనకి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండవు. కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉన్నట్టయితే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు అనేవి కూడా కొంత బాధ పెడుతూ ఉంటాయి. అలాగే స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. అయినప్పటికీ కొంచెం ఉపశమనంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం విషయంలో కానీ, ఇలాంటి విషయాలన్నింట్లలోనూ మీకు చాలా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మంచి ఏమి జరగబోతోంది? మాతృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర మంచి జరుగుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం జరుగుతుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. రుణాలు దొరుకుతాయి. ఇవన్నీ మంచి ఫలితాలే అవుతూ ఉన్నప్పటికీ మీ మనస్సుకి అంత తృప్తిని ఇవ్వవు. ఈ దుష్ట ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏం మంచి అండి ఇవన్నీ ఇలా ఉంటే అని అంటారు. అంటే ఆ జరిగే మంచిని కూడా గ్రహించలేకపోతూ ఉంటారనమాట.
ఏదైనా మంచి జరిగినా అలాంటి పరిస్థితుల మధ్య ఈ రోజు జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, శివారాధన చెయ్యండి. అనేక విధాల మంచి జరిగే అవకాశం ఉంది. సంతృప్తితో ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.